నాగర్ కర్నూలు జిల్లా అమలాబాద్ మండలం మాచారంలో సౌర గిరిజనుల వికాసం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్. తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. సభా వేదికపై నల్లమల డిక్లరేషన్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నల్లమల డిక్లరేషన్ ని తూచా తప్పక పాటించి 4 సంవత్సరాల్లో గిరిజనులకు ఫలితాలు అందిస్తామన్నారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభం భారతదేశ హిస్టరీలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు మంత్రులు. నిరంతరం విద్యుత్ అందిస్తున్నా కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తూ ఉండటంతో రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు సీఎం రేవంత్. అందుకే రైతులందరికీ సోలార్ విద్యుత్ మోటార్స్ అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి రైతుకి సోలార్ విద్యుత్ మోటార్స్ అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావాల్సిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చంపేట ప్రాంతం. ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారి